ఇక ఇటు పశ్చిమాసియాలో యుద్ధం సెగ మన వంటింటికి కూడా తాగుతోంది. వంట గ్యాస్ విషయంలో ఆయిల్ కంపెనీలు సామాన్యుడికి ఇప్పుడు షాక్ ఇస్తూ ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరాని నిలిపివేయాలంటూ కేంద్రం నిర్ణయించిన గంటల వ్యవధిలోనే ఆయిల్ కంపెనీలు కూడా గృహ అవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్ ధరలను పెంచేశాయి. ఒక్కో సిలిండర్ ధర ఏకంగా ఇప్పుడు 60 రూపాయలు పెంచుతూ సామాన్యుడిపై మరింత భారం మోపింది కేంద్రం. తాజా పెంపుతో హైదరాబాద్లో డొమెస్టిక్ సిలిండర్ రేటు ఇప్పుడు 965కు చేరుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నిటికీ క్రూడ్ ఆయిల్ గ్యాస్ సప్లై నిలిచిపోయింది. ఇరాన్ హర్ముజ్ జల సంధిని మూసివేయడంతో గ్యాస్ రవాణాకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో డిమాండ్కు తగ్గ సప్లై లేక ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరను పెంచక తప్పని పరిస్థితులు. ఇలా ఉంటే డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీ విషయంలో నిబంధనలని పక్కాగా అమలు చేయాలంటూ డీలర్ల సంఘం కూడా నిర్ణయించింది. కస్టమర్ ఓటీపీ చెప్పితేనే సిలిండర్ ఇవ్వాలి అంటూ ఈ కేవైసీ చేసుకున్న వారికే సరఫరా చేయాలని చెప్పి కూడా సూచన చేస్తోంది. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ దిగుమతులు తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద అత్యవసర అధికారాలను ప్రయోగించింది. డొమెస్టిక్ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిల్వలను కేవలం గృహ అవసరాలకు మాత్రమే కేటాయించాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశించింది. కొత్తగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ను కూడా గృహ వినియోగం కోసమే వాడాలంటూ స్పష్టం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల బుకింగ్స్, సప్లైస్ తాత్కాలికంగా నిలిచిపోయినట్టే. అయితే డీలర్ల దగ్గర ఉన్నప్పటికీ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో అటు హాస్టల్స్ కే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలంటూ డీలర్లు నిర్ణయించుకున్నారు. హోటళ్లు, క్యాంటీన్లు, చిన్న పరిశ్రమలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సిలిండర్ల నిల్వలు ఖాళీ అయితే హోటల్స్ మూసివేయక తప్పదంటూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతూ ఉండగా ఒక్క హైదరాబాద్లోనే 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్స్ వినియోగిస్తూ ఉన్నారు. ఇక ఇండస్ట్రీలలో మరో 1.5 లాక్ సిలిండర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విలువ సుమారు 150 కోట్ల రూపాయలు ఉంటుందంటూ అంచనా వేస్తోంది గ్యాస్ ఏజెన్సీస్. ఇక 2 కనెక్షన్స్ ఉన్న డొమెస్టిక్ యూజర్స్ కి కూడా 30 నుండి 35 రోజులకు సరఫరా చేయాలని, సింగిల్ కనెక్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే 21 రోజులకు సరఫరా చేయాలంటూ నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఈ ఉత్తర్వులను కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటోంది కేంద్ర ప్రభుత్వం.